పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 వచనం నుండి 40 వచనం వరకు నేటి మొదటి పట్టణములో ఇథియోపియా దేశానికి చెందిన ఒక ఉద్యోగి గురించి చదువుకుంటున్నాం. అతడు నపుంసకుడు, ఆ దేశపు రాణి యొక్క కోశాధికారి. అతడు ఒక రోజున తన రథం మీద యెరూషలేము దేవాలయంకి వెళ్లి దేవాలయములో దేవుని ఆరాధించి తిరిగి వెళ్తున్నాడు. తిరిగి వెళుతూ తన యొక్క రథాన్ని ఒక చోట ఆపి యెషయా గ్రంథాన్ని చదివి తాను ధ్యానం చేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఫిలిప్పు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపబడి తన దగ్గరికి వెళ్తున్నాడు. తన దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తున్నాడు, నీవు చదివేది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఆ ఉద్యోగి ఈ విధంగా తెలియచేస్తున్నాడు, నాకు ఎవరైనా వివరింపని యెడల నేను ఎట్లు అర్థం చేసుకోనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అతడు యెషయా గ్రంథంలో చదువుకునే విషయం ఏమిటంటే, వధకు తీసుకువెళ్లబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధముగా అతడు కూడా నోరు తెరవడాయను అనే వాక్యాలను తాను చదువుకుంటున్నాడు. దాని యొక్క అర్థాన్ని వివరించమని ఫిలిప్పుకు తెలియజేశాడు. ఫిలిప్పు యేసుప్రభు గురించి తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ప్రవచనము యేసుప్రభు గురించి తెలియచేయబడిందని, యేసుప్రభు ఏ విధంగా ఈ భూలోకంలో హింసలు అనుభవించి మరణించాడో ఉత్థానమయ్యాడో అని తెలియజేశాడు. యేసుప్రభు గురించి తెలియజేసినప్పుడు ఆ ఉద్యోగిలో విశ్వాసం కలిగింది. తాను గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఫిలిప్పును అడుగుతున్నాడు, నాకు జ్ఞానస్నానం ఇస్తావా అన్నప్పుడు ఫిలిప్పు తనను ఒక కొలనుకు తీసుకువెళ్లి ఆ కొలనులో క్రీస్తులో జ్ఞానస్నానం ఇచ్చి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ఇక్కడ ఈ ఉద్యోగికి ఫిలిప్పు విశ్వాసాన్ని కలిగించాడు, తనలో విశ్వాసాన్ని రేకెత్తించాడు. అదే విధముగా మనము కూడా జ్ఞానస్నానం తీసుకున్న విశ్వాసులుగా ఇతరులకు విశ్వాసాన్ని కలిగించాలి. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క బాటల ద్వారా, మన యొక్క బోధ ద్వారా ఇతరులు విశ్వాసములో బలపడటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం నుండి 51వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు నిత్య జీవము గురించి, జీవాహారం గురించి బోధిస్తున్నారు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో అలాంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ప్రియా మిత్రులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, ద్వారమని నేనే, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అనే విషయాన్ని ప్రభు తెలియచేసి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ మరణాన్ని చవి చూడడు అనే విషయాన్ని కూడా ప్రభు మనకు బోధించి ఉన్నాడు. కాబట్టి ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత తన అపోస్తలులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నారు, మీరు సువార్తను ప్రకటించండి, ప్రపంచ నలుమూలలకు వెళ్లి సువార్తను ప్రకటించండి. ఎవరెవరైతే విశ్వసిస్తారో అటువంటి వారు రక్షణ పొందుకుంటారు, ఎవరైతే విశ్వసింపరో అటువంటి వారు ఖండనకు గురవుతారు అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మనము సత్య సువార్తను విశ్వసించి ప్రభు దయచేసే నిత్య జీవితాన్ని పొందుకుందాం. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో ప్రభు జీవాహారం గురించి కూడా బోధిస్తున్నాడు. జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారులో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన జీవగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నాడు. ఈ లోకములో మనం భౌతిక ఆహారం కోసం నిరంతరము శ్రమిస్తున్నాం. ఈ భౌతిక ఆహారాన్ని సమకూర్చే ఈ క్రమములో ఈ జీవాహారం గురించి మనము మరిచిపోకూడదు. ఈ జీవాహారాన్ని పొందుకున్నవాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని, జీవాహారాన్ని దయచేయవాడు మన ప్రభువే.
ఎవరైతే ప్రభు చెంతకెళ్తారో, ప్రభు యొక్క బోధలు ఆలకిస్తారో అటువంటి వారు ప్రభువు దయచేయు జీవాహారాన్ని పొందుకుంటారు. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపంలో స్వీకరిస్తారో అటువంటి వారు ప్రభు యొక్క జీవాహారాన్ని పొందుకుంటారు. ఈ జీవాహారాన్ని పొందుకునేవాడు మరి ఆకలి కొనడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేనిచ్చు ఆహారాన్ని భుజించేవాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు అంటున్నాడు. మరి ప్రభు మనకు అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి మనము ఈ భౌతిక ఆహారం కోసం ప్రాకులాడే క్రమములో మనము ఈ నిత్య జీవితాన్ని దయచేసే ఈ జీవాహారాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, ఘనపరుస్తున్నా. ఒక గొప్ప దేవుడా, నేటి వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో నిత్య జీవితం గురించి విని ఉన్నాం. ప్రభువా, ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో అటువంటి వారి నిత్య జీవితాన్ని పొందుకుంటారు అని మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, నీ ఏడల భయభక్తులతో జీవించే వాక్యాన్ని దయచేయండి. నీ ఏడల విశ్వాసాన్ని పెంచుకునే అనుగ్రహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీవిచ్చే ఈ జీవాహారాన్ని మేము ఎల్లవేళలా స్వీకరించి ఆ జీవాహారం ద్వారా శక్తిని, బలాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.